గైస్ రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొట్టుక్కలి అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ తమిళ్ మూవీని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో రీసెంట్గా చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మీనా అనే అమ్మాయికి దెయ్యం పట్టిందని ఆ దెయ్యాన్ని వదిలించడానికి వాళ్ళ పేరెంట్స్ ఏమో తనను ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్తారన్నమాట. అయితే ఇక్కడ ఏంటనేసి అంటే ఆ జర్నీ ఎలా సాగింది అండ్ ఆ జర్నీలో ఎవరెవరు ఎలా ప్రవర్తించారు అండ్ అంతేకాకుండా చివరికి ఏమైంది, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, నార్మల్గా మూవీస్ అంటే సాంగ్స్, బీజిఎం, ఫైట్స్ ఇలా బోల్డ్ అంత హంగామా ఉంటుంది కదా. కానీ ఈ మూవీలో మాత్రం అసలు అవేం ఉండవన్నమాట. మీకు అర్థమయ్యే విధంగా ఇంకా సింపుల్గా చెప్పాలంటే గైస్, దాదాపుగా గంటన్నర డ్యూరేషన్ కలిగి ఉన్న ఈ మూవీలో హీరోయిన్కి ఒకే ఒక్క డైలాగ్ ఉంటుంది, అది కూడా జస్ట్ 5 సెకండ్సే ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ఎంత డిఫరెంట్గా ఉంటుందో. మెయిన్గా దెయ్యాలను వదిలించే కొంతమంది దొంగ బాబాలు ఆడవాళ్లతో ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తారో అనే పాయింట్ని ఈ మూవీలో చాలా బాగా చూపించారన్నమాట. అలాగే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మూవీ చూస్తున్నంతసేపు కూడా మనం ఒక అందమైన పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ అయితే కంపల్సరిగా కలుగుతుందన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ అయితే ఇవి. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, మూవీ మొత్తం కూడా కొద్దిగా స్లో పేస్లో రన్ అవుతుందన్నమాట. అలాగే ఇందులో క్లైమాక్స్ని కూడా ఓపెన్గా వదిలేశారు. సో అదైతే నాకు చాలా డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. లాస్ట్గా ఏంటనేసి అంటే ఈ మూవీ లాస్ట్లో ఒక స్వామీజీ అమ్మాయిపై చేసే కొన్ని పనులు అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. సో ఈ మూవీని ఫ్యామిలీతో చూడడం కొద్దిగా కష్టమనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ కొట్టుక్కలి మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే పర్లేదు, నాకైతే నచ్చింది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటనేసి అంటే డిఫరెంట్గా ఉండే మూవీస్ని ట్రై చేస్తాం అనుకుంటే మీరైతే ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ మూవీని ఒకవేళ ముందే చూస్తుంటే మీకేమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.